ప్రేయర్‌లోనో మరొక సందర్భంలో ఆయన వాటిని కొనసాగించడం అతని వ్యక్తిగత ఇష్టం కావచ్చు. అలాంటి సందర్భంలో అలా కొనసాగించకూడదు అని ఎవరు అతన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి వీల్లేదు. కానీ ఆ స్కూల్లో చదువుకుంటున్నటువంటి ముస్లింలో, క్రిస్టియన్‌లో మరొక మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఆ క్లాసులకు గానీ లేదా ఆ ప్రేయర్‌కి గానీ మేము అటెండ్ అవ్వము అంటే వాళ్ళను బలవంతంగా మీరు అటెండ్ అవ్వండి అని చెప్పే హక్కు మాత్రం మనకు లేదండి. రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు బతకొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భారతదేశంలో వ్యక్తికి వారికి నచ్చకపోతే వాళ్ళ మతాన్ని మార్చుకునే హక్కు కూడా ఈరోజు ఉంది పౌరులందరికీ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ బేసికల్గా దిలీప్ కుమార్ అనే ఒక హిందూ. ఆయనకి ఇస్లాం సాంప్రదాయంలో ఉన్నటువంటి విశ్వాసాలు నచ్చడం జరిగింది కాబట్టి అతను ఆ మతాన్ని తీసుకున్నాడు. మనందరం కూడా బై బర్త్ మనం ఏ మతం వాళ్ళమైనా సరే ఏ మతం అన్నా తీసుకోవడానికి హక్కు ఉంది. కానీ మతాన్ని మార్పించే సందర్భంలో ఒక వ్యక్తి మీరు పలానా మతాన్ని తీసుకుంటే మీకు ఉద్యోగం లభిస్తుందనో లేదా మరేదో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయనో ఇలా బలవంతం చేసి లేదా మభ్యపెట్టి మతాన్ని మార్చడానికి వీల్లేదండి. అంటే మనకి ట్యాన్షీ లాస్ కేసు అనే కేసులో ఏం చెప్పడం జరిగిందంటే మభ్యపెట్టడం కూడా మత మార్పిడి కిందకే వస్తుంది అని చెప్పడం జరిగింది. మత మార్పిడి నిరోధకు సంబంధించి అనేక రకాల చట్టాలు కూడా ఉన్నాయండి. ఎవరిని మభ్యపెట్టి మత మార్పిడి చేయడానికి వీల్లేదు. ఇది మనకి ఆర్టికల్ 28లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం మొత్తం ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి మత స్వేచ్ఛ. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల్లో నెక్స్ట్ హక్కు సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అండి. ఆర్టికల్ 29 అండ్ 30 సాంస్కృతిక విద్యా విషయ హక్కు గురించి తెలియజేస్తున్నాయి. ఆర్టికల్ 29, 30 సాంస్కృతిక విద్యా విషయపు హక్కు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్. ఈ సాంస్కృతిక విద్యా విషయపు హక్కులో ఇది స్పెసిఫిక్గా ఈ రెండు నిబంధనలు ఆర్టికల్ 29, 30 సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అనే అంశం ఎవరికి సంబంధించింది అంటే మైనారిటీ వర్గాలకు సంబంధించింది. అంటే మైనారిటీ వర్గాల రక్షణకు సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి. మరి మైనారిటీలు అన్న పదానికి రాజ్యాంగంలో ఒక నిర్వచనం అంటూ ఏమీ లేదండి. పలానా వాళ్ళు మైనారిటీలను లేదు. కానీ భిన్న సందర్భాల్లో న్యాయస్థానాలు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం మైనారిటీలు భారతదేశంలో 2 రకాలు అని మనం అర్థం చేసుకోవాలి. అవి ఎవరు అంటే వాళ్ళు ఒకటి మతపరమైన మైనారిటీలు, మతపరమైన మైనారిటీలు. ఈ మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే మతపరమైన మైనారిటీలు అంటే అల్పసంఖ్యాక వర్గాలందరూ అనుకుంటారు. అంటే సిక్కులు, జైనులు, బౌద్ధులు ఇట్లా ఏవేవో చెప్పడానికి అవకాశం ఉంది. కానీ సింపుల్గా ఒక పాయింట్ అండి. ఇక్కడ హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు మతపరమైన మైనారిటీలు. మతాన్ని ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు ఎవరు మతపరమైన మైనారిటీలు అంటే హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు మతపరమైన మైనారిటీలు. మైనారిటీల్లో ఇంకా ఏం చెప్పొచ్చు అంటే రెండో రకం భాషాపరమైన మైనారిటీలు. భాషాపరమైన మైనారిటీలు అంటే రిలీజియస్ మైనారిటీస్ అంటే మతపరమైన మైనారిటీలు. భాషాపరమైన మైనారిటీలు అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ అండి. భాషాపరమైన మైనారిటీలు. భాషాపరమైన మైనారిటీలు ఎవరు అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం, భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి ప్రాతిపదిక రాష్ట్రం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాళ్ళు భాషాపరమైన మైనారిటీలు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు మాతృభాషగా కలిగిన వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ కూడా భాషాపరంగా మైనారిటీలు అవుతారు. అంటే ఇప్పుడు అదేవిధంగా మనం అంటే తెలుగు వాళ్ళు ఎవరైనా సరే కర్ణాటకకో తమిళనాడుకో వెళ్తే అక్కడ వీళ్ళు భాషాపరంగా మైనారిటీలు అవుతారు. అదండి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు మాట్లాడగలిగిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెజారిటీలు అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ మాతృభాష తెలుగై ఉండాలి. ఇది గుర్తించాల్సింది. తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భాషాపరంగా మైనారిటీలు అవుతారు. ఇది మైనారిటీలకు సంబంధించిన నిబంధనలు ఆర్టికల్ 29, 30
సాంస్కృతిక విద్యా విషయ పక్క అనుకున్నాం. ఇది భాషాపరమైన మరియు మతపరమైన మైనార్టీలకు సంబంధించింది. దీంట్లో ఒక్కొక్క అంశాన్ని గమనిద్దాం. దీంట్లో ఆర్టికల్ 29 సంస్కృతి పరిరక్షణ హక్కు అని చెప్పొచ్చండి. సంస్కృతి పరిరక్షణ హక్కు. ఆర్టికల్ 29లో సంస్కృతి పరిరక్షణ హక్కులో ఏం చెప్పడం జరిగింది అంటే, దీంట్లో ఎవరైనా సరే, అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే 29(1)లో దేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తన భాషను, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటాడు. దేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తన భాషను, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటాడని చెప్తున్న నిబంధన 29(1). 29(2) ఏం చెప్తుంది అంటే, ప్రతి వ్యక్తికి, దేశంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మతం, భాష, కులం ఇలాంటి వాటి అంశాల ఆధారంగా, అంటే ఇలాంటి మతం, భాష, కులం, జాతి ఇలాంటి వివక్షలు చూపుతూ ఆ వ్యక్తిని విద్యా సంస్థల్లో ప్రవేశించకుండా అడ్డుకోకూడదు అని చెప్తున్న నిబంధన 29(2) అండి. అంటే ఎవరికైనా సరే మనకి దేశంలో ఉండే పౌరులందరికీ కూడా తమ భాషను, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు. అదేవిధంగా మెరిట్ ఉన్నప్పుడు ఏ వర్గం వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళు విద్యా సంస్థల్లో విద్యను పొందడానికి కూడా అవకాశాన్ని, హక్కును కలిగి ఉన్నారు. కాబట్టి ఈ 29 సంస్కృతి పరిరక్షణ హక్కు అని మనం చెప్పవచ్చు. ఆర్టికల్ 29 తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది అంటే, మైనారిటీ వర్గాల వారికి విద్యాలయాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది అని చెప్తుందండి. మైనారిటీ వర్గాల వాళ్ళకి విద్యాలయాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. అంటే మైనారిటీ వర్గాల వాళ్ళు ఎవరైనా సరే విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు, విద్యాలయాల్ని నిర్వహించుకోవచ్చు, విద్యాలయాల్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. ఎవరైనా ఒక మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు విద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా రాజ్యం ఆ మైనారిటీ వర్గాల వాళ్ళకి విద్యాలయాల్ని కొనసాగించడానికి, నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ విద్యాలయాల ఏర్పాటులో అంతర్లీనంగా అనేక అంశాలు ఉన్నాయండి. అంటే విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంతో మాత్రమే సరిపోదండి. వాళ్ళ విద్యాలయాలని ఏర్పాటు చేసుకున్నప్పుడు రాజ్యం నుంచి వాళ్ళు ఒకవేళ ఎయిడ్ ఏదైనా సరే ధన సాయం కోరవచ్చు. అలాంటి ధన సాయం కూడా రాజ్యం చేయొచ్చండి. అంటే ఇక్కడ మైనారిటీ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న సందర్భంలో వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు కేటాయించే విషయంలో కూడా ఎలాంటి వివక్ష చూపకూడదు. అంటే ఇది మైనారిటీ విద్యాలయం కదా అని చెప్పేసి తక్కువ డబ్బులు ఇవ్వడానికి లేదా వాళ్ళకి వివక్ష చూపడానికి కూడా అవకాశం లేదు. ఇంకా దీంట్లోనే అంతర్లీనంగా చెప్పబడిన మరో అంశం ఏంటంటే, మైనారిటీ విద్యాలయాల్ని జాతీయం చేస్తే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. డబ్బు చెల్లిస్తే సరిపోదు. డబ్బుకి నష్టపరిహారానికి తేడా ఏంటంటే, డబ్బు అంటే ఎంతో కొంత ఇవ్వడం, నష్టపరిహారం అంటే లెక్క కట్టి ఇవ్వడం. సో మైనారిటీ విద్యాలయాల్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు, మైనారిటీ విద్యాలయాలు ఏదైనా సందర్భంలో జాతీయం చేయాల్సి వస్తే ప్రభుత్వం ఏం చేయాలి? నష్టపరిహారమే చెల్లించాలి, డబ్బు చెల్లిస్తే సరిపోదు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం నష్టపరిహారం అనేది రెండు సందర్భాల్లో చెల్లిస్తూ ఉన్నారండి. ఒకటి వ్యక్తిగత సాగులో ఉన్న వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు, రెండవది మైనారిటీ విద్యా సంస్థలను జాతీయం చేస్తున్నప్పుడు ఈ విధంగా నష్టపరిహారం చెల్లించాలి. అంటే ఆర్టికల్ 30లో మనకి ఓవరాల్గా ఏం చెప్పడం జరిగింది అంటే, మైనారిటీ వర్గాల వాళ్ళు విద్యాలయాలు ఏర్పాటు చేయొచ్చు, నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ఈ మైనారిటీ విద్యాలయాలు వాళ్ళు, అంటే ఆ వర్గం వాళ్ళు విద్యాలయాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్న సందర్భంలో రాజ్యం వాళ్ళకి నిధులు కేటాయించే విషయంలో వివక్ష చూపకూడదు. అదేవిధంగా వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు. ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 30లో పొందుపరచడం జరిగింది. అంటే మైనారిటీ వర్గాలు కూడా ఇక్కడ స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నమ్మకంగా జీవించాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 29, 30 అనే నిబంధనలు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 30 తర్వాత 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 31 ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ అనే అంశం 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉండేదండి రాజ్యాంగంలో. కానీ 1978లో 44వ రాజ్యాంగ సవరణ,
44వ రాజ్యాంగ సవరణ చేసి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు అంటే రాజ్యాంగంలో 3వ భాగం నుంచి తొలగించారని మాత్రమే అర్థం అండి. దీన్ని మొత్తం భారత రాజ్యాంగం నుంచే తీసేయలేదు. ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కును, అంటే రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 31లో ఉన్న ఆస్తి హక్కును 3వ భాగం నుంచి తొలగించి 12వ భాగంలో 300Aలో పొందుపరిచారు. అంటే 12వ భాగంలో ఆర్టికల్ 300కి అనుబంధంగా 300A అనే అంశాన్ని పొందుపరిచి దాంట్లో ఈ 31లో ఉన్న ఆస్తి హక్కును తీసుకుని 300Aలో పొందుపరచడం జరిగింది. అంటే రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్న వాటిని ప్రాథమిక హక్కులని, 3వ భాగం వెలుపల ఉంటే వాటిని రాజ్యాంగబద్ధమైన మరియు చట్టబద్ధమైన హక్కులని పిలుస్తాం. సో ప్రస్తుతం అంటే 1978లో రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాను తొలగించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఎలాంటి హక్కు అంటే చట్టబద్ధమైన లేదా రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే తప్ప ఇది ప్రాథమిక హక్కు కాదు అని గమనించాలండి. సో ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం, ఆస్తి హక్కును రాజ్యాంగం నుంచి తొలగించలేదు, కేవలం ప్రాథమిక హక్కుల జాబితా నుంచి మాత్రమే తొలగించడం జరిగింది. ప్రాథమిక హక్కులు ఈ అంశం పూర్తయిన తర్వాత ఆస్తి హక్కు గురించి మనం సపరేట్గా చర్చించాల్సిన విషయం. అంటే 1950 నుంచి ఆస్తి హక్కు ఎలా పరిణామక్రమం చెందింది ఏంటి అనేది అది మరొక టాపిక్లో వస్తుంది. ప్రాథమిక హక్కులు అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది అన్న అంశం మాత్రమే ఇక్కడ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ 32 అండి, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు మొత్తం ప్రాథమిక హక్కులు మొత్తంలోనూ ఇంపార్టెంట్ ఆర్టికల్. రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది భారత రాజ్యాంగానికి హృదయం లేదా ఆత్మ వంటిది అని చెప్తాడు అంబేద్కర్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే భారత పౌరులకి ప్రాథమిక హక్కుల్లో ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా ఆర్టికల్ 32 ప్రకారం మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చండి. అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆర్టికల్ 13 మరియు 32 ద్వారా మనం సుప్రీంకోర్టును, ఆర్టికల్ 13(226) ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చు. అంటే భారత పౌరుల ప్రాథమిక హక్కులు అంటే మనం మొదటి నుంచి ఆర్టికల్ 12 నుంచి మాట్లాడుకుంటున్న అంశాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కుల్లో ఏ హక్కుకు భంగం కలిగినా సరే మనం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఏ కోర్టుకి వెళ్ళినా సరే ఆర్టికల్ 32 ప్రకారం న్యాయస్థానాలు రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. రిట్స్ అంటే లాటిన్ భాషలో ఆజ్ఞ అని అర్థం అండి. రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. అంటే ఆర్టికల్ 32 ప్రకారం మనం ఎక్కడైనా సరే ఏదైనా ప్రాథమిక హక్కుకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించే న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఏమంటే ఏదైనా సందర్భంలో అవసరమైతే భారత రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 32ను తొలగించవచ్చా అంటే ప్రాథమిక హక్కుల ప్రారంభంలో ఒక విషయం మాట్లాడుకున్నాం. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు అని. అపరిమితమైనవి కావు అంటే ఏంటి అర్థం? వీటిని తొలగించడానికి, తగ్గించడానికి, మార్పు చేయడానికి అవకాశం ఉంది అని. అలా మార్పు చేసే అవకాశం ఉంది కాబట్టే ఆర్టికల్ 31లో ఉన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించేశాం. ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించినప్పుడు ఆర్టికల్ 32ను కూడా తొలగించడానికి అవకాశం ఉన్నట్టే అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 32ను ఒకవేళ మనం తొలగించామనుకోండి రాజ్యాంగం నుంచి, అలాంటప్పుడు మిగతా ప్రాథమిక హక్కులన్నీ ఉన్నా లేనట్టే. ఎందుకు? ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా మనం న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ప్రాథమిక హక్కులు ఉండడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అంటే ఎవరికైనా మనం ఒక కార్ గిఫ్ట్ ఇచ్చేసి ఆ కార్ కీ మనం జోబులో వేసుకొని దాన్ని లాక్ చేసి మన జోబులో వేసుకొని ఈ కారు నువ్వు ఎంజాయ్ చేయంటే ఆ వ్యక్తి దాన్ని ఏ రకంగా నువ్వు ఉపయోగించలేడు. అదేవిధంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్టయితే అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి కాబట్టి ఆర్టికల్ 32 ఉండాలి. దీన్ని సింపుల్గా ఏమని చెప్తారంటే
ఆర్టికల్ 32 అనేది భారత రాజ్యాంగాన్ని హృదయం లేదా ఆత్మ వంటిదని అంబేద్కర్ అన్నాడు కాబట్టి దాన్ని రాజ్యాంగాన్ని తొలగించడానికి వీల్లేదు అని అనుకుంటాం. రాజ్యాంగబద్ధంగా చెప్పాలంటే ఆర్టికల్ 32 అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. కాబట్టి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆర్టికల్ 32ను తొలగించడానికి వీల్లేదు. రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే పలానా ఎక్స్, పలానా వై, పలానా జెడ్ అని స్పెసిఫిక్గా ఇదే రాజ్యాంగ మౌలిక స్వరూపం అని న్యాయస్థానాలు చెప్పలేదండి. భిన్న సందర్భాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకలా జరిగింది అంటే ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో సుప్రీంకోర్టు ఒకవేళ చెప్పినట్టయితే ఆ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా పార్లమెంటు చట్టాలు చేసే అవకాశం ఉంది కాబట్టి చెప్పలేదు. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అనేది. మరి మనం దీన్ని బేస్ చేసుకొని అసలు